గురువుగారు, మన ఆలయం గురించి ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. ఇక్కడ పూజ ఎలా అవుతుంది మొత్తం అంతా మన ప్రేక్షకులకి తెలియజేయాలని నేను అనుకుంటున్నాను మీ ద్వారా. ప్రేక్షక భక్త మహాశయులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా శుభ సాయంత్రం. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అందరికీ కలగాలని, ముఖ్యంగా ఈ దేవాలయం విశాఖపట్నంలో 104 ఏరియా లోపల నుంచి మేఘాద్రిపేట అశోక పార్క్ వచ్చే దారిలో ఆశివానపురం అనే గ్రామానికి ఎదురుగా ఉండేటువంటి ఆలయ సమూహం ఇది. ఇక్కడ సమస్తమైన ఆలయాలు ఉన్నాయి. కోదండ సీతారామాలయం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఉమారామలింగేశ్వర స్వామి, సప్తమాతృగా సహిత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, అలాగే సద్గురు సాయినాథుడు ఈ యొక్క ఆలయంలో వేయించేసి ఉన్నారు. అలాగే ఈ ఆలయానికి మొట్టమొదటిగా కోదండ సీతారామాలయం అనేది సుమారుగా పూర్వం ఈ యొక్క గ్రామానికి పుత్తూరు అనే గ్రామం ఆ పేరు ఉండేది. రామాలయం సుమారుగా 50 సంవత్సరాలు చరిత్ర అనేటువంటిది ఉంది. ముఖ్యంగా భక్తులు ఇక్కడ ఈ దేవాలయంలో ఏ కామ్యంతో, ఏ కోరికతో అయితే వాళ్ళు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారో దానివల్ల వాళ్ళు ఎటువంటి ఫలితాలను పొందారో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దేశ విదేశాల్లో కూడా ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో జరపబడి ఏ పూజకైనా భక్తులు వారి యొక్క గోత్రనామాలని పంపించడం, అలాగే ఏ పూజ అయినా కూడా వారి యొక్క సహాయాన్ని అందించడం, చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇంచుమించుగా గాజువాక, అలాగే విజయనగరం, అలాగే అటుపక్క కొత్త వలస, ఇటువంటి గ్రామాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఆలయం ఉండే చరిత్ర, ఇక్కడ పూజ అనేటువంటి పూజా విధానాల్లో ఎటువంటి రాజీ ఉండదు. జరుపబడే పూజ అనేది సక్రమంగా నిర్వహిస్తాం. ఆ పూజని వాళ్ళకి చక్కగా అందించడం గురించి చేసే ప్రయత్నమే మాది. కాబట్టి ఎటువంటి పర్వదినం వచ్చినా కూడా ఇక్కడ అసలు జనసందోహంతో సంద్రంగా ఉంటుంది. కూడా ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడే విధంగా కానీ ఈ ఆలయంలో ఎటువంటి తోపులాటలు కానీ, భక్తుల్ని తోలనాడే ప్రయత్నం కానీ ఏది చేయరు. చక్కగా అందరూ కూడా దైవ సంబంధంలో వచ్చినప్పుడు ఇక్కడ వారు ముఖ్యంగా ఏదైతే కామ్యాలు అనుకుంటున్నారో ఆ కామ్యాలన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్క భగవంతుడు వాళ్ళ కామ్యాలను తీర్చాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మాకంటూ దేవీ శరన్నవరాత్రులు అనేటువంటివి, కార్తీక మాసం అనేటువంటిది బాగా ఎక్కువగా జరుపబడుతుంది. ఆ సమయాల్లో భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వారి యొక్క కోరికలు అనేటువంటివి ఇక్కడ తెలియజేయడం ద్వారా ఫలితాలను కూడా పొందారు. అలాగే అనేక కార్యక్రమాల్లో కూడా భక్తులు తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు.